తమ స్థితిగతుల్ని మార్చుకున్న గ్రహాలే అతనికి విధించాయని, అతను తన కర్మలకు ఫలితాన్ని అనుభవిస్తున్నాడని. అదేంటి మాత, అది ఎలాంటి గ్రహము? అంతగా పీడించే గ్రహమా? ఇది శనిదేవుని ప్రకోపం. దాని నుండి ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. గోమాత, ఈ ప్రకోపం ఎంత బలీయమైనదంటే త్రిమూర్తులు కూడా దీని నుండి తప్పించుకోలేకపోయారు. ప్రతి మనిషి కూడా శనిదేవుని ఈ ప్రకోపం చూసి భయపడతాడు. కానీ వాస్తవం ఏమిటంటే మనిషైనా లేక దేవతలైనా అందరూ కూడా న్యాయానికి అధిదేవతైన శనీశ్వరుని ఈ నిర్ణయానికి తలవంచక తప్పదు. అందుకే నేను ఏమీ చేయలేను. మరి ఇప్పుడు ఏం జరగనుంది మాత? ఈ ప్రశ్నకు సమాధానం బ్రహ్మదేవులే తెలుపగలరు. నేను కేవలం ఒక్కటి చెప్పగలను. సంతోషి భర్త అనుభవించే బాధలకు ఇది కేవలం ఆరంభం మాత్రమే. అవునమ్మా, నువ్వు సంతోషిమాత పూజకి ఏర్పాట్లు చేసుకున్నావా లేదా? ఈరోజు 16 శుక్రవారం కదా? అవును కాక, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మీరు దిగులు పడకండి, అంతా మంచి జరుగుతుంది. ఉజ్వల్, డూ యూ థింక్ సంతోషిలో అంత పవర్ ఉందంటావా? సంతోషిలో పవరా? పవరాసే? ఏ పవర్ గురించి మాట్లాడుతున్నావు? అదే ఇందాక చూసావు కదా, సంతోషి మాత పవర్. అది ఏమైంది నీకు? నువ్వు బానే ఉన్నావు కదా? ఒకవేళ తనలో సంతోషిమాత పవర్ ఉంటే తను ఇక్కడ పని మనిషిగా ఉండేదా ఏంటి? అలాంటిదేమీ లేనప్పుడు ధైర్యకి ఏం జరుగుంటుంది? ఏమై ఉంటుంది అసలు? యూఆర్ రైట్. ఇది పవర్ కాదు, తను ఖచ్చితంగా ఏదో చేతపడి చేసుంటుంది. యు నో వాట్, యూర్ రైట్. యూర్ రైట్. నిజంగా ఈ లో క్లాస్ పీపుల్ ఉన్నారే బ్లాక్ మ్యాజిక్ చేయడంలో ఎక్స్పర్ట్స్. యా, నారాయణ నారాయణ. ప్రణామాలు దేవి పౌలమి. దేవి పౌలమి, అసలు ఎవరి కుండలిని అధ్యయనం చేస్తున్నారు మీరు? ఇది సంతోషి భర్త కుండలిని. ఈరోజు అతని జన్మదినాన అతని కుండలిలోని గ్రహస్థానాలు మారుతున్నాయి. ఈ రోజున ఆమె భర్తకు ఎలాంటి దశ ఆరంభం కానున్నదంటే నేనిక ఏమీ చేయాల్సిన అవసరమే ఉండదు దేవశ్రీ. అతను స్వయంగానే బాధలను అనుభవించనున్నాడు. నారాయణ నారాయణ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.